ఈ బర్త్డే అయితే నాకు చాలా స్పెషల్ అండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మగవాస్ 1299. మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ అయితే బర్త్డేని ఈ విధంగానే నాకు సెలబ్రేట్ చేస్తారు. బట్ ఎప్పుడు కూడా నాకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తారు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి. అది కూడా చాలా కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇచ్చిన గిఫ్ట్ కాస్ట్లీయా కాదా అనేది పక్కన పెడితే ఎఫర్ట్స్ మ్యాటర్ అండి. ఫస్ట్ అసలు ప్రతిసారి కూడా మా హస్బెండ్ నా కోసం పెట్టే ఎఫర్ట్స్లో అయితే నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటాను. నేను నా బర్త్డే ముందు రోజు నైట్ అయితే 10కి కాల్ చేశానండి. ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని కాల్ చేస్తే మా హస్బెండ్ అయితే నువ్వు డిన్నర్ చేసేసి పడుకో, నాకు లేట్ అవుద్ది వచ్చేసరికి అని చెప్పారు. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, పొంగల్ టైం కాబట్టి. ఆ నైట్ మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి అయితే 11:45 అలా అయిపోయిందండి. చలిలో నరసాపురం నుండి మొగల్తూరు వరకు బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఒక్కరే వచ్చారు. నా బర్త్డే రోజు నాకు గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత చెప్తున్నారు ఎందుకు లేట్ అయింది అని. మా హస్బెండ్ నా ఫేవరెట్ కలర్ అని లావెండర్ కలర్ అయితే సెలెక్ట్ చేశారు. బట్ అది ఆ స్టోర్లో అయితే అవైలబుల్గా లేదండి. సో స్టోర్ వాళ్ళు వేరే ఊరు నుంచి అయితే అది తీసుకొచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చారండి. ఫైనల్లీ ఇంత ఎఫర్ట్స్ పెట్టయితే నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు.